ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో, నా కళ్ళ చూడ ఎక్కడో పడిపోయాయి. అవి లేకపోతే నాకు పూర్తిగా కనిపించదే. ఇప్పుడెలా? ఎంత వెతికినా కళ్ళజోడు కనిపించట్లేదు. అవి లేకపోతే మనుషుల్ని పోల్చుకోలేను. గదిలోకి ఎవరొచ్చినా కనిపెట్టలేను. ఏం చేయాలి? సీత, ఇప్పుడు నిన్ను ఎలా ఏడిపిస్తానో చూడు. ఎవరు నువ్వు? వదులు. నేను దొంగను, నిన్ను దోచుకోవడానికి వచ్చాను. దొంగవా? నీకేం కావాలి? నగలా డబ్బులా? నగలైతే నా ఒంటి మీద ఉన్నాయి, డబ్బులైతే బీరువాలో ఉన్నాయి. నాకు నగలొద్దు, డబ్బులొద్దు, నువ్వు కావాలి. నేనా? అవును, నేను డబ్బు నగల దొంగని కాదు, రొమాంటిక్ దొంగని. అందమైన అమ్మాయిల్ని దోచుకుంటాను, నిన్నిప్పుడు ముద్దు పెట్టుకుంటాను. దొంగ సచ్చినోడా, నన్ను ముద్దు పెట్టుకుంటావా? అది నీ వల్ల కాదురా. నన్ను దోచుకుంటావా? ఇంకా నా మామీ దోచుకోలేదు, నీకు సొంతం అవుతానా? నిన్ను నన్ను కొట్టదు సీత, నేను రామ్ని సీత. ఇంకా నా మామలా గొంతు మార్చి మాట్లాడితే గుర్తుపట్టలేననుకున్నావా? ఈ రోజు అయిపోయావురా నువ్వు. లేదు సీత, నీ నెత్తి పగలు కొడతాను, నీ పళ్ళు రాళ్ళు కొడతాను. ఓసై, నేను నిజంగా నీ మొగుడు రామ్నే, నన్ను నమ్ము. నా మామని తప్ప నేను ఎవ్వరిని నమ్మలేను. దొంగతనానికి వచ్చింది చాలక నా మామలా నటించి నన్ను నమ్మించాలని చూస్తున్నావా? నీ తల బద్దలు కొట్టేస్తాను. కావాలంటే ఈ కళ్ళు చూడు పెట్టుకొని చూడవే. ఇప్పుడైనా నమ్ముతావా నేను రామ్నని? నువ్వు నా మామవని నాకు ముందే తెలుసు మామా. తెలుసా? ఎలా తెలుసే? కళ్ళు చూడు లేకపోతే నువ్వు మనుషుల్ని గుర్తుపట్టలేవు కదా. నిన్ను గుర్తుపట్టడానికి నా మనసు చాలు మామా. కళ్ళు చూడు దాచి నేను నిన్ను ఆట పట్టించాలి అనుకుంటే నువ్వు నన్ను ఆట పట్టిస్తావా? నేనని తెలిసి నన్ను భయపెడతావా? నిన్ను ఇప్పుడేం చేస్తావే? ఎక్కడికి వెళ్తావు? నా ముక్కు పగలు కొడతావా? నా పళ్ళు రాలగొడతావా? నా చేతులు నువ్వు అయిపోయావే. ఆపవే, చక్కల గింతలు వస్తున్నాయి. ఇప్పుడేం చేస్తావు మామా? రాక్షసివే నువ్వు, నీతో వేగడం నా వల్ల కాదు. ఏమైనా కాని దొంగలా వచ్చి నన్ను దోచుకోవాలనుకోవడం భలేగా ఉంది. కానీ నువ్వు నన్ను దోచుకోనివ్వలేదు కదా. అందుకు ముహూర్తం పెట్టాలిగా. ప్రతిసారి నీకదొక అడ్డైపోయింది. ఆ అడ్డు నీకు లేదా మామా? ఏయ్ నిన్ను సీత సీత ఆగు. ఏంటత్తా?
కోడలి దెబ్బ అబ్బా అనిపించేలా ఉందా? చాకుతో మైండ్ బ్లాక్ అయిందా? బుర్ర తిరిగిపోతుందా? తల పేలిపోతుందా? నాకు అన్ని సింప్టమ్స్ ఏమీ లేవు. నువ్వు అతిగా ఊహించుకోకు. అలా కవరింగ్ చేసుకోకత్తా. నీ మనసులోని కోపాన్నంతా బయట కక్కేసేయి. లేదంటే బీపీ పెరిగిపోయి గుండెపోటొస్తుంది. నిశ్చితార్థం నుంచి తప్పించుకుని ప్రాజెక్టు వంకతో పారిపోయావు. ఇంట్లో మనిషి కంటే బయట వ్యాపారం ముఖ్యం అన్నావు. కానీ మీ ముక్కుకి తాడు కట్టి ఎలా వెనక్కి రప్పించానో చూసారా అత్తా? ఏయ్, ఆగత్తా. నేను చెప్పాల్సింది ఇంకా ఉంది. మీరు కలవాల్సిన ముఖర్జీ గారు మన ఇంటికి ఎలా వచ్చారా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు కదా. అంత లేదే. నువ్వు రామ్తో చెప్పి ముఖర్జీ గారిని రప్పించుంటావని నేను ముందే గెస్ చేశాను. కానీ నిశ్చితార్థం ఆపలేకపోయారు కదా. రేవతి పిండి కోరుకున్నట్టు, నేను ఛాలెంజ్ చేసినట్టు మీ చేతులతోనే తాంబూలాలు ఇప్పించాను. ఈ మాట నేను గర్వంతో చెప్పట్లేదు. రేవతి పిన్ని పెళ్లి కిరణ్ గారితో జరగడం ఖాయం. మేము గెలవడం ముఖ్యం. అందుకే దేవుడు కూడా మాకు సహాయం చేశాడు. నిశ్చితార్థం జరిపించాడు. ఇల్లు అలగ్గానే పండగ కాదే. నిశ్చితార్థం అయితే పెళ్ళైపోయినట్టు కాదు. ముందుంది ముసళ్ల పండగ. వాళ్ళ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఏంటత్తా, ఇంత జరిగాక కూడా ఇంకా బెట్టు చేస్తున్నారా? ఇన్ని చేసిన దాన్ని పెళ్లి చేయలేనా? ప్రతిసారి నువ్వే గెలుస్తావనుకుంటున్నావా? లేక నీకు మాత్రమే తెలివి ఉంది అనుకుంటున్నావా? న్యాయం నా వైపు ఉంది అనుకుంటున్నాను. ఆస్తి మీ పేరుతో రాయలేదన్న కోపంతో కిరణ్ గారి మీద కక్ష కట్టారు. రేవతి పిన్ని మీ మాటే వినాలన్న స్వార్థంతో పగబట్టారు. కానీ వాళ్ళ ప్రేమని మీరు అర్థం చేసుకోలేదు. ఆ ప్రేమను నేను నిశ్చితార్థం దాకా నడిపించాను. పెళ్లి దాకా తీసుకువెళ్తాను. అది నీ వల్ల కాదు. ఆ లోపు నువ్వు ఊహించనివి జరుగుతాయి. ఏం జరిగినా సరే పంతులు గారు పెట్టిన ముహూర్తానికే ఈ పెళ్లి జరిపించి తీరుతాను. చూద్దాం. పెళ్లికింకా చాలా టైం ఉంది కదా. ఆ పెళ్ళే చేస్తావో లేక నీ పెళ్ళే పెటాకులవుతుందో ఎవరికి తెలుసు? అది చూద్దామత్తా. ఆలోపు మా సుమతి అత్తమ్మ రాకుండా పోతుందా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోతారు. చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.